దళితులని మహిళలని యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారు. అనేక సందర్భాల్లో మా నాయకత్వాన్ని మా నాయకుల్ని ప్రొవోకేట్ చేస్తూ ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఓపిక పట్టాం. బాధపడకండి, అర్థమైన ఎదవలు చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు గాని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. నేర్చుకోరా, వదిలిపెట్టరా. బూతులు తిట్టడంలో ఈ మధ్య కాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్లిపోయారో మనం అంతా చూసాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి, వీధి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడరో నాకు తెలియదు. మా బొచ్చు పేకాలు వచ్చి ఏంట్రా ఇది? మీ అమ్మ మౌడి చెప్పాను సన్నబియ్యం ఇస్తానని వచ్చే మామూలు బూతులు కూడా కాదవి, వీధి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడరో నాకు తెలియదు. తిట్టదని చెప్పరా. బండారం బయట పెట్టి జనం మధ్య నిలబెట్టి గుట్టవాడు తీస్తాం. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే మామూలు బూతులు కూడా కాదవి, వీధి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడరో నాకు తెలియదు. నువ్వు ఒక నాయకుడివేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద చేసే పనులు ఒకటి చేసినట్టు చేస్తున్నావు నువ్వు దొంగ నా కొడుకు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం ఓసిడీకే అంటే లంజా కొడుకు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు.